శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెల గోచార పరిశీలనలో ముఖ్యంగా ఈ వారంలో ఈ నెలలో ధనస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి మారడం వల్ల చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి మీ యొక్క రావాల్సినటువంటి ధనం కానీ శుభకార్యాలు కానీ ఒక నిర్ణయానికి రావడం వల్ల అతి తొందరలో మీ యొక్క కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు పెద్దవారి దగ్గర నుంచి గురువుల దగ్గర నుంచి అలాగే మీ తండ్రి గారి ద్వారా మీకు చాలా వరకు ఆర్థిక సహకారం లభిస్తుంది. అలాగే కుటుంబంలో కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి శుభకార్యాలు ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు కానీ ఏదైనా పదవి కానీ తిరిగి పొందే అవకాశం ఈ గురుగ్రహ అనుగ్రహంతో ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి రావడం జరుగుతుంది. అలాగే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడికి ఈ ఫిబ్రవరి నెల 12వ తారీఖున రవిగ్రహం కూడా రావడం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి అనూహ్యంగా మీ యొక్క కోరుకున్న విధంగా ఏదైనా ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి ముఖ్యంగా అంటే వారసత్వంగా కొంతమందికి ఉద్యోగాలు రావడం జరుగుతుంటుంది. అంటే తండ్రి గారి ద్వారానో ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో పెద్దవాళ్ళు ఆ సంస్థలో లేదంటే ఆ యొక్క కార్యాలయంలో ఉద్యోగం చేసినప్పుడు కారణాంతరాల వల్ల వారి పదవి విరమణ తర్వాత వేరే వాళ్ళకి వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు వస్తుంటాయి. అటువంటి వారసత్వంగా మీకు రాసినటువంటి ఉద్యోగం ఈ నెలలో అంటే ఫిబ్రవరి 12 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల అటు ప్రభుత్వ సహకారంతో రాజకీయ సహకారంతో మీకు ప్రభుత్వ పదవి కానీ వారసత్వంగా వచ్చే పదవి వచ్చే అవకాశం ఉంది. లేదా ఇదే సమయంలో మీరు కొత్తగా రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా కొత్తగా ఏదైనా వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్నా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి 12వ తారీఖున బుధుడు తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా మీకు రుణాలు వసూలయ్యే ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే మీరు ఏదైనా పెద్ద మొత్తంలో రుణం కొరకు ప్రయత్నం చేస్తుంటే మరి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే మీకు మీ యొక్క బంధువర్గం వారు రక్త సంబంధికులు సహకరించే అవకాశం ఉంది. అంటే టోటల్గా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువ ధనయోగాలు ఏర్పడడం జరిగింది. అంటే లాభస్థానంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి శని భగవానుడితో పాటు రవిగ్రహం రావడం వల్ల అలాగే బుధగ్రహం రావడం వల్ల అటు విద్యార్థులకి చాలా సౌకర్యంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ లాంటివి కానీ ఎవరైనా స్పాన్సర్ చేయడం వల్ల ఆర్థికపరమైన సహకారం అందుతుంది. మొత్తం మీద 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల అటు వ్యక్తిగత ప్రయత్నం వల్ల ప్రభుత్వ సహకారంతో మీకు ఆర్థిక పరంగా ధనం కానీ పదవి కానీ అదృష్టం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ధనస్థానంలో కూడా ఉన్నటువంటి గురువు రుజుమార్గంలో చెందడం మొత్తం మీద ఈ నెలంతా కూడా ఈ మేషరాశి వారికి అటు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు చేతి నిండా ధనం రొటేషన్ అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. అలాగే ఇంచుమించుగా మనకి 3వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది జాతకుడి యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఎవరి సహకారం లేకుండా ఒంటరిగానే జాతకుడు ఏదైనా సమర్థవంతంగా తను అనుకున్నది సాధించగలుగుతాడు. ముఖ్యంగా ఇది క్రీడారంగంలో ఉన్నవారికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వృత్తిలో ఉన్నవారికి ఈ కుజుడు ఈ నెలంతా కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా వరకు అనుకున్న గమ్యాన్ని ఎవరి సహకారం లేకుండా ఖచ్చితంగా చేరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా సందర్భాల్లో మీ యొక్క ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే అవకాశాలు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి కూడా ఈ కుజగ్రహ స్థితి మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా శుక్రుడు రాహు 12వ స్థానంలో సంచరించడం వల్ల
జాతకుడు చాలా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అటు ఏదైనా బలహీనత వల్ల కానీ, వ్యసనాల వల్ల కానీ, ఇతరుల్ని పోషించి పెంచడం వల్ల, కొన్ని చెడలవాట్ల వల్ల కూడా జాతకుడు నష్టపోయే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశిలో ఉన్నవారు ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళు కానీ, ఏదంటే ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, హనీ ట్రాప్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎక్కువ జాగ్రత్త పడటం మంచిది. బట్ ఓవరాల్గా ఈ యొక్క సమస్య తప్ప మిగతా ధనయోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే మరి ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్ని స్ట్రగుల్ పెడతా ఉంటుంది. అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది. సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది, ఇంటి మీద పెత్తనం సాధిస్తారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు, అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం, మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.